ఏమో, ఎవరికి తెలుసు? నాకైతే తెలియదు. నేనసలు దాని గురించి పట్టించుకోవటం లేదు. దాని గురించి ఆలోచించే కొద్ది మైండ్ బ్లాస్ట్ అవుతుంది. పైగా తన జీవితం చక్కదిద్దాలని, నన్ను మర్చిపోయి తన లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలని నేను అనుకుని సారీ చెప్పడానికి వెళ్తే అది ఏం చెప్పిందో విన్నావు కదా నువ్వు. సో తన మీద నేను హోప్స్ వదిలేసుకున్నాను. జరిగిన దాంట్లో నా తప్పు ఎంతుందో తన తప్పు కూడా అంతే ఉంది. నేను జస్ట్ తనకి అట్రాక్ట్ అయ్యానని తనకి తెలిసినప్పుడు కనీసం తనైనా రియలైజ్ అయి నాతో డైరెక్ట్గా తేల్చుకోవాల్సింది. కానీ ఇలా మధ్యలో నిన్నడ్డం పెట్టుకోవటం ఏంటి? ఒక రకంగా నిజం చెప్పాలంటే తన వల్లే నా ప్రేమ గురించి నేను తెలుసుకున్నాను. నీ వాల్యూ తెలుసుకున్నాను. దానికి మాత్రం నేను ఎప్పటికీ రక్షకి థ్యాంక్ యూ చెప్తూనే ఉంటాను అని ఎమోషనల్గా అన్నాడు మోక్షిత్. ఆ ఎమోషన్ నుంచి బయటికి తీసుకురావాలనుకున్న ఈషిత, సరే సరే నన్ను వదిలితే నేను ఫ్రెష్ అవుతాను అంటూ తన ఒడిలో తలపెట్టి పడుకున్న మోక్షిత్ని పైకి లేపి బయటికి వెళ్దాం డిన్నర్ డేట్కి అని అంది. బయటికి వద్దు కానీ ఇక్కడే ఉందాం ఇషు. ఈ నైట్కి ఇక్కడే ఉండొచ్చు కదా. మమ్మీ డాడీ కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నారు అని అన్నాడు. ఈషిత ఒకసారి మోక్షిత్ వైపు చూసి, దానికి ఇంకా టైం ఉంది, వెయిట్ చెయ్యి, అంతవరకు ఇప్పుడు మాత్రం బలవంతం చేయకు అని చెప్పటంతో మోక్షిత్ డీలా పడిపోయినా అది బయటికి చూపించకుండా, సరే నీ ఇష్టం, కానీ నీ తమ్ముణ్ణి కొంచెం కంట్రోల్ చేయవే బాబు, వాడితో మాట్లాడితే కూడా మీద పడుతున్నాడు, ఏదైనా అడిగిన తిన్నగా సమాధానం చెప్పటం రాదు. ఎంత కోపం ఉంటే మాత్రం నీ మొగుడితో మరీ ఇంతలా నా ఆడుకునేది అని బుంగమూతి పెట్టుకుని అన్నాడు మోక్షిత్. వాడంతే కానీ ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను కిందకి వెళ్ళి ఆంటీ అంకుల్ని పలకరించి వస్తాను అని మోక్షిత్ని లేపి స్నానానికి పంపించాక కిందకి వెళ్ళి రక్షిత గారు మాధవన్ గారితో ఒక అరగంట మాట్లాడి డిన్నర్ డేట్ బాల్కనీలో అరేంజ్ చేసుకున్నామని సిగ్గుపడుతూ చెప్తే వాళ్ళిద్దరూ ఆనందంగా ఒప్పుకోవటంతో ఆల్రెడీ వంటలు కూడా వండేసి ఉండటంతో ఇద్దరికీ సరిపడా భోజనం తీసుకువెళ్ళి మోక్షిత్ బాల్కనీలో తనకి కావాల్సిన వాటితో డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకుని హమ్మయ్యా అయిపోయింది అనుకుని ఎదురుగా చూసేసరికి క్రీమ్ కలర్ ప్యాంట్కి మెరూన్ కలర్ షర్ట్ వేసుకుని చేతులు కట్టుకుని గాలికి రెపరెపలాడుతున్న సిల్కీ హెయిర్తో ప్రేమంతా కళ్ళల్లో నింపుకొని తన వైపే చూస్తూ కనిపించాడు మోక్షిత్. ఏమన్నయ్యా, నీ భార్య పెట్టిన కోటి గుర్తుల్ని నేను చూస్తానని సిగ్గుపడుతున్నావా ఏంటి? పర్వాలేదు అన్నయ్య, వాటిని చూస్తే నా ఫ్యూచర్ నాకు క్లియర్గా అర్థమవుతుంది కదా. పైగా నాకు కాబోయే భార్య కూడా మీ భార్య చెల్లెలే కాబట్టి ఇద్దరిది ఒకే జీన్స్ కాబట్టి ఒకేలా ఉంటారు కాబట్టి నాకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. నా ముందే బట్టలు వేసుకో అన్నయ్య, నేను చూస్తాను అని అల్లరిగా అంటుంటే రుద్ర కోపంగా, ఇప్పుడు బయటికి వెళ్తావా మెడపట్టి గెంటేయమంటావా అని అరిచాడు. ఈశ్వాన్ ఒక్కసారిగా ఏడుపు అందుకొని, అంతే అంతే అన్నయ్య, నేను అంటే నీకు అస్సలు ఇష్టం లేదు. ఆద్యని వేణుని భావని తీసుకున్నంత ఎక్కువగా నన్ను అస్సలు దగ్గరికి తీసుకోవటం లేదు. ఏమంత తప్పు చేశాను నేను? నిన్ను కొట్టానా తిట్టానా లేదంటే ఇంకేదైనా చేశానా? నా అన్నయ్య అని తెలిసిన దగ్గర నుంచి నీ ప్రేమ కోసమే ఎదురు చూస్తూ ఉంటే నువ్వు మమ్మల్ని ఎంతగా అవాయిడ్ చేస్తున్నావు. పోనీలే, కొత్త కదా, ఇలానే ఉంటాడు, ముందు ముందు మమ్మల్ని దగ్గరికి తీసుకుంటాడు, సొంత రక్తాన్ని ఎన్ని రోజులు దూరం పెడతాడు అని మేమనుకుంటే అస్సలు దగ్గరికి రావటం దేవుడెరుగు. మమ్మీ డాడీని కూడా అమ్మా నాన్న అని పిలవటానికి కూడా ఆలోచిస్తున్నావు. సరే, వాళ్ళంటే నీ విషయంలో తప్పు చేశారు, నీ తర్వాత పుట్టినవాడిని నేనేం తప్పు చేశానన్నయ్య నాతో మాట్లాడకపోవటానికి? నాకు ఇదంతా అనవసరం.
ఇప్పుడు నువ్వు నాతో ఆద్యతో ఉన్నట్టు ఉంటానని మాట ఇస్తేనే నేను ఈ రూమ్ నుంచి వెళ్తాను అని ఏడుస్తున్నట్టు నాటకం ఆడుతూ అన్నాడు. రుద్ర చిరాగ్గా మొహం తిప్పేసి, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని డ్రెస్ వేసుకుని బయటికి వెళ్తుంటే అంతకంటే ముందే వెళ్ళిన ఇష్వాన్ డోర్ లాక్ చేసేసి కీని తన పాకెట్లో వేసుకొని, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలంటే నేను అడిగిన దానికి ఓకే చేయాలి అన్నయ్య. నాతో పాటు అక్కతో కూడా క్లోజ్గా ఉండాలి అని సీరియస్గా అన్నాడు. రేయ్, నీకేమైనా మెంటలా? నువ్వు నాతో లాక్ అవ్వటం ఏంట్రా? మనమేమైనా లవర్స్ అనుకున్నావా అని రుద్ర చాలా కోపంగా అరిచి, కీసివ్వు అని అడిగాడు. ఇవ్వను అంటూ ఇష్వాన్ కూడా పంతంగా చెప్పి, ముందు నేను చెప్పిన దానికి ఓకే చెప్తానని చెప్పు అన్నయ్య, అప్పుడు నువ్వు అడిగినట్టు కీసిస్తాను అని అన్నాడు. రుద్రకి చాలా చిరాకు వచ్చి, నువ్వు ఇచ్చేదేంట్రా, నేనే వెతుక్కుంటాను అంటూ ఇష్వాన్ దగ్గరికి వెళ్ళి నైట్ ట్రాక్ ప్యాంట్స్లో వెతుకుతూ ఉంటే ఇష్వాన్ మాత్రం చేతులు కట్టుకొని సైలెంట్గా నిలబడ్డాడు. బికాస్ ఆ కీ తన దగ్గర లేదు కాబట్టి. ఎంత వెతికినా కీస్ కనిపించకపోవటంతో అని అంటూ రుద్ర గట్టిగా అరిచి, నువ్వు నీ వదిన కంటే ముదురులా ఉన్నావు కదరా, కీస్ ఎక్కడ పెట్టావో చెప్పరా బాబు, ఆఫీస్కి లేట్ అవుతుంది. అసలే నీ వదిన వల్ల వర్క్ చాలా పెండింగ్ పడిపోయింది, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. అందుకే నీ వదినని చాలా కోపంగా అరిచి మరీ పంపించాను. ఇప్పుడు నీ వల్ల లేట్ అయ్యేటట్టుంది, త్వరగా కీసివ్వరా అని విసుగు, చిరాకు, అసహనం మొత్తం కలిపి చెప్పగానే ఈశ్వాన్ అల్లరి నవ్వుతో రుద్ర వైపు చూస్తూ, ముందు తమ్ముడు ఐ లవ్ యూ అంటూ నన్ను గట్టిగా హత్తుకో, తర్వాత అక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఇకపై నీకు దగ్గరగా ఉంటాను అని చెప్పు. నెక్స్ట్ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న ఇకపై మీరే నాకు దేవుళ్ళు, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పు. ఆ తర్వాత నువ్వెంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న నువ్వు అన్న నా వదిన దగ్గరికి వెళ్ళు, నేను కాదన్ను. ఇవన్నీ చేస్తానని మాట ఇస్తేనే డోర్ తీస్తాను అని చాలా కూల్గా అన్నాడు. రుద్ర చేతులు కట్టుకొని, ఇంకా ఏమనిపించటం లేదా? నీ కాళ్ళు పట్టుకోవాలి, వాటిని లాగి నిన్ను ఈడ్చి కింద పడేయాలి, లేదంటే నిన్ను ఎత్తుకుని వెళ్ళి బాల్కనీ నుంచి కిందకి విసిరేయాలి, అది కూడా కాదంటే 2 చెంపలు పగలగొట్టాలి, ఇలాంటివేమీ అనిపించటం లేదా అనగానే అప్పటి వరకు యాటిట్యూడ్గా ఉన్న ఇష్వాన్ ఒక్కసారిగా భయంగా మారిపోయి, అన్నయ్య అని అంటే, నోరు మూసుకొని కీసివ్వు, నువ్వు ఓపిక ఉన్నంత వరకు నేను మనిషిని, లేదంటే పోయి మీ వదినని అడుగు, నా రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్తుంది. ఇప్పటి వరకు ఓపికగా అడిగాను, కీస్ ఇస్తావా లేదా అని అరిచాడు రుద్ర. ఆ అరుపుకి ఇష్వాన్ కొంచెం భయంగా, అది కాదు అన్నయ్య, నేను చెప్పేది అర్థం చేసుకోవచ్చు కదా, నీకోసం ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారో చూస్తూనే ఉన్నావు, అయినా సరే ఇంత మొండి పంతం ఎందుకు చెప్పు, ప్లీజ్ అన్నయ్య మాతో కలిసిపో అని రుద్ర చేతులు పట్టుకుని అడిగాడు. 2 నిమిషాల మౌనం తర్వాత రుద్ర ఆ చేతుల్ని విడిపించుకొని, నేను ఎప్పుడు ఏది చెయ్యాలో నాకు తెలుసు ఇష్వాన్, నువ్వు నాకు చెప్పే పరిస్థితుల్లో లేవు, నేను వినే పరిస్థితుల్లో లేను, కాబట్టి నోరు మూసుకొని కీస్ ఇవ్వు. ఇంకా ఎక్కువ లాక్ చేశావంటే అన్నంత పని చేసి నిన్ను తీసుకువెళ్ళి బాల్కనీలో నుంచి విసిరేస్తాను. ఆ తర్వాత నువ్వన్న నీ వదిన నీకు సపర్యలు చేస్తుంది, లేదా నీ అమ్మే చేస్తుంది, నన్నైతే ఎవరు ఒక్క మాట కూడా అనరు అని చాలా కాన్ఫిడెంట్గా అన్నాడు. అది కూడా నిజమే కావటంతో ఏమీ చేయలేక ఉసూరుమంటూ బెడ్ కిందకి విసిరేసిన కీస్ వెతికి మరీ తీసుకువచ్చి డోర్ అన్లాక్ చేశాక, ఇంత బ్రతిమలాడాను, ఇంత బెదిరించాను, అయినా సరే నువ్వు కొంచెం కూడా కరగలేదు అన్నయ్య, ఆద్య లాంటి వాళ్ళమే మేము కూడా, నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉన్నా, చిన్నప్పటి నుంచి నువ్వు లేవని ఎన్నోసార్లు బాధపడ్డవాళ్ళం, అటువంటిది ఎదురుగా నిలబడి కూడా నీ ప్రేమ పొందలేకపోతున్నామంటే మేమెంత బాధపడుతున్నామో ఒక్కసారైనా ఆలోచించు.
ఇంతకు మించి నీకేం చెప్పలేను అన్నయ్య. నాకంటే చిన్నపిల్లాడివి కాదు. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా ఉండాలి నువ్వు, అలా ఉండాలి అని చెప్పటానికి. నువ్వే నాకు చెప్పే పరిస్థితుల్లో ఉన్నావు అని చెప్పి వెళ్ళిపోతే రుద్ర విసుగ్గా తల విదిలించి పూర్తిగా రెడీ అయ్యి పావు గంటకి కిందకి వచ్చేసరికి ఆద్య వేణు కూడా ఉండటంతో, వేణు త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, బయలుదేరుదాం అని అన్నాడు. అప్పుడే కిచెన్ నుంచి కాఫీ తీసుకువస్తున్న ఇషిక, ఎక్కడికి బయలుదేరేది? టిఫిన్ చేసి వెళ్ళండి, టిఫిన్ అయిపోయింది అని హడావుడి పడుతుంటే, అవసరం లేదు, మేము ఆఫీస్ క్యాంటీన్లో చేస్తాము అని అన్నాడు రుద్ర ఇషిక మొహం కూడా చూడకుండా. అంటే ఏంటి, నా వంట అంత చెత్తగా ఉందని ఇండైరెక్ట్గా చెప్తున్నావా కన్నా అని ఇషిక బుంగమూతి పెట్టుకోగానే, మొదలు పెట్టేశారా బాబు అని రుద్ర మనసులో అనుకుని, లేదు తింటాను మీరు రండి అంటూ వేణుని ఆద్యని తీసుకువెళ్ళి ఇద్దరితో కలిసి టిఫిన్ చేశాక, మీ మేనకోడలు కోడలికి కొంచెం గట్టిగా చెప్పండి, చదువు మీద శ్రద్ధ పెట్టమని, వేరే వాటి మీద కాదు అని చెప్పి వెళ్ళిపోతే ఇషిక నవ్వుతూ, మధ్యాహ్నం క్యారేజ్ పంపిస్తాను, వదలకుండా తినేయండి, మీతో పాటు శక్తికి కూడా పంపిస్తాను, అది కూడా మీతో పాటే పని చేస్తుందంట కదా అని అరిచి చెప్పింది గుమ్మం దాటుతున్న రుద్రతో. వీళ్ళందరూ డ్రామా క్వీన్స్ అని మనసులో అనుకున్న రుద్ర ఇషిక వైపు ఒకసారి చూసి సైలెంట్గా వెళ్ళిపోతే ఆద్య డల్గా సోఫాలో కూర్చుంది. ఆద్యని గమనించిన ఇషిక, ఏమైంది ఆద్యకి, ఈ మధ్య సరిగా ఎవరితోనూ మాట్లాడటం లేదు అని ఆద్య దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి, ఆద్య అక్కడికి వచ్చిన దగ్గర నుంచి పైకి నవ్వుతున్నట్టు నటిస్తున్నట్టు అనిపిస్తుంటే తెలుసుకోవాలని అనుకుని ఇషిక వెళ్ళి ఆద్య పక్కనే కూర్చొని, ఏమైందిరా ఆద్య, అలా డల్గా ఉన్నావు, ఈ అమ్మకి కూడా చెప్పవా అని అడిగితే ఆద్య ఒకసారి ఇషిక వైపు చూసి, ఏం లేదమ్మా, ఎందుకో చాలా భయంగా ఉంది అంటూ ఇషిక గుండెల మీద వాలిపోయి, ఈ ప్రేమ లైఫ్ లాంగ్ నాతో ఉంటుందా అమ్మా, ఎందుకు ఈ ప్రేమల మీద భయం వేస్తుంది, ఎప్పుడు చేజారిపోతాయో అని. చిన్నప్పటి నుంచి అన్నయ్య బావ ప్రేమల మధ్య పెరిగిన నాకు ఇన్ని బంధాల ప్రేమ ఒక్కసారిగా అందటంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను. ఇవి లైఫ్ లాంగ్ నాతో ఉంటాయా లేదా అని భయం పట్టుకుంటుంది అంటే ఇషిక చిరునవ్వుతో ఆద్య వెన్ను నిమురుతూ, నేను చెప్తున్నాను, నా బిడ్డ ఎప్పటికీ నా నుంచి దూరం చేసుకోను ఆద్య, ఎప్పటికీ. ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ దూరం చేసుకొని పైకి సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ లోపల కుమిలిపోతూ బ్రతికాను. ఇంకా మిమ్మల్ని దూరం చేసుకొని బ్రతికేంత ధైర్యం నాలో లేదురా. నువ్వు నా బిడ్డవి, నా రక్తానివి అని ఆద్య నుదుటి మీద ముద్దు పెట్టి, నువ్వు ఎటువంటి భయాలు పెట్టుకోకు ఆద్య, ఎప్పటికీ ఈ ఇంటి నుంచి దూరం కావు నువ్వు. నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎప్పటికీ డాక్టర్ ఆఫ్ ఇవాన్, అంతే, ఇంకేం ఆలోచించకు అని అనగానే ఆద్య మనసులో ఏదో అనుకుని ఆరాధనగా ఇషిత వైపు చూసింది. ఇంతలో ఇషిత, ఇవాన్ ముగ్గురు ఫ్రెష్ అయి కిందకి రావటంతో పాటు పెద్దవాళ్ళు అప్పటికే హాల్లో ఉండటంతో, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే ఇషిక నవ్వుతూ ఆద్య భయాలు చెప్పగానే ఇవాన్ ఆద్య తల మీద చేయి వేసి, నీకెందుకు అలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ మిమ్మల్ని దూరం చేసుకుని బ్రతికేంత ధైర్యం ఈ తండ్రికి లేదురా. కాబట్టి నువ్వు అలాంటి భయాలు వదిలేసి సంతోషంగా మాతో ఉండు చాలు అని చెప్పి, టిఫిన్ చేద్దాంరా అని అంటే, అన్నయ్య వాళ్ళతో పాటు తిన్నాను నాన్న, ఈరోజు మీరు నన్ను కాలేజ్లో డ్రాప్ చేస్తారా అని అడిగింది. సరేరా ఉండు అని ఇషికకి సైగ చేయగానే అందరూ టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే ఆద్య తన ఫోన్ చూసుకుంటూ ఉండిపోయింది. టిఫిన్ చేశాక ఇవాన్ ఆద్యని తీసుకొని కాలేజ్కి బయలుదేరుతూ,
ఆద్య, ఆల్రెడీ చెప్పాను. ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావో తెలియటం లేదు, కానీ నువ్వు మా బిడ్డవిరా. కాబట్టి ఎటువంటి భయాలు పెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా ఉండు. అక్క, అన్నయ్య వాళ్ళు నీతో సరిగా ఉండట్లేదా? నాతో చెప్పు, వాళ్ళని కడిగి పారేస్తాను, సరేనా? అని లాలనగా అనగానే ఆద్య ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసింది. ఆద్య అలా ఏడవటంతో కంగారు పడిన ఇవాన్ కారు ఒక పక్కకి ఆపి, ఏమైంది ఆద్య అంటూ ఆద్య తలని తన గుండెలకి హత్తుకుంటే ఆద్య ఏడుస్తూనే ఏదో చెప్పింది, కానీ అది ఇవాన్కి అర్థం కాలేదు. అందుకే, ముందు ఏడుపు ఆపు ఆద్య, నువ్వు ఏడుస్తుంటే నా వల్ల కావటం లేదురా, ప్లీజ్ ఏడుపు ఆపుమా అని తనని గుండెకి హత్తుకుని ఓదారుస్తూ ఉంటే దాదాపు పావుగంట తర్వాత ఏడుపు ఆపి వెక్కిళ్ళు వస్తుంటే వెక్కుతూ ఉంది ఆద్య. ఆద్య కళ్ళు ఇవాన్కి ఏదో చెప్తున్నట్టు అనిపించి చిన్న అనుమానం మొదలైనా అది జరిగే ఛాన్స్ అస్సలు లేదు అని తనలో తానే అనుకుంటూ కొంచెం నిదానించాక, ఏమైంది ఆద్య? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? ఇంట్లో వాళ్ళు నిన్ను సరిగా రిసీవ్ చేసుకోవటం లేదా? చెప్పరా, నేనున్నాను కదా, ఈ నాన్నకు కూడా చెప్పుకోవా నీ బాధ ఏంటో అని అడిగాడు. ఆద్య ఇవాన్ కాలర్ పట్టుకొని సూటిగా ఇవాన్ కళ్ళల్లోకి చూస్తూ, ఏం చేస్తున్నారు మీరు? నేను మీ కన్న కూతుర్ని కాదని మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే నా మీద ఎందుకు ఇంత ప్రేమ? నేనేం చేశానని అని అడగగానే ఇవాన్కి కాళ్ళ కింద భూమి కంపించినట్టు ఫీల్ అయ్యి, నీకు ఇది అని చెప్పటానికి మాటలు కూడా రాక కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే, నన్నింకా మభ్యపెట్టడానికి చూడకండి నాన్న, నాకన్నీ తెలుసు. మీరు నా తండ్రి కాదని కూడా తెలుసు. అది ఇప్పుడు కాదు, మీరు నాకు పరిచయం కాకముందు నుంచే తెలుసు. ఎందుకంటే నేను తంతిలో ఉన్నప్పుడు బావ అన్నయ్య మాట్లాడుకున్నప్పుడు విన్నాను. నేను చెత్త కుప్పలో దొరికితే ఒక ముఠ తీసుకువచ్చి అన్నయ్య చేతిలో పెట్టారని, నా కోసం అన్నయ్య ఒకడిని చంపేశాడని. ఆ విషయం తెలిసి నాలో నేను ఎంత ఏడ్చానో తెలుసా? నా కోసం అన్నయ్య ఎందుకు అంతకుడయ్యానని ఆ రోజు నుంచి అన్నయ్యని నిలదీద్దామనుకున్నాను. కానీ నేను లేకుండా అన్నయ్య బ్రతకలేడని అన్నయ్య మాటల్లోనే తెలిసింది. అందుకే నాకు తెలిసిన నిజాన్ని కూడా నాకు తెలియనట్టే నటిస్తూ నిజంగానే ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి రుద్ర అన్నయ్యకి చెల్లెలుగా మారిపోయాను. ఇప్పుడు సడన్గా మీరొచ్చారు. నేను మీ రక్తమే అంటూ ప్రూఫ్ చూపించి మరీ మీతో కలిసి తీసుకువచ్చారు. కానీ ఇంటికి వచ్చాక మీ గురించి తెలుసుకుంటే తెలిసింది, నేను అసలు మీకు పుట్టలేదని. విశ్వాన్ అన్నయ్య తర్వాత మీకు అసలు పిల్లలు పుట్టలేదని. నేను పుట్టింది అన్నయ్య పుట్టిన 5 సంవత్సరాలకి, అంటే మీ చిన్న కొడుకు పుట్టిన 3 సంవత్సరాలకి. అప్పటికే మీరమ్మకి ఆపరేషన్ కూడా చేయించేశారు. ఇంకెలా నేను పుడతాను? అప్పుడు అర్థమైంది, మీరు అన్నయ్య కోసం నన్ను బావని యాక్సెప్ట్ చేయటానికి కూడా రెడీగా ఉన్నారని. చాలా బాధేసింది. నిజంగా అన్నయ్య కోసం ఇంతలా తగ్గి నన్ను మీ కుటుంబంలో భాగంగా చెప్పుకుంటుంటే భయం వేస్తుంది. ఎక్కడ ఈ ప్రేమలన్నీ దూరం అయిపోతాయేమోనని. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు ఈ విషయం గురించి వేలెత్తి చూపిస్తే నేనేం చెప్పాలో కూడా తెలియదు. నా కోసం అన్నయ్య మిమ్మల్ని వదిలేయటానికి రెడీగా ఉన్నాడు. అందుకే నచ్చకపోయినా మీకు బరువు అని తెలిసినా సరే నన్ను నేను సముదాయించుకుంటూ మీతో కలిసి ఉన్నాను. కానీ పూర్తిగా మీరు కలవలేకపోతున్నానండి. నిజంగా చాలా కష్టంగా ఉంది. అన్నయ్యకి అందాల్సిన ప్రేమ మొత్తం నాకు అందుతుంటే అన్నయ్య మీకు దూరంగా ఉంటుంది నా కోసమే. నాకు తెలుసు ఆ విషయం. నా కోసం అన్నయ్య ఫ్యామిలీ అన్నయ్య తన ఫ్యామిలీని వదులుకోవటానికి రెడీ అయిపోయాడు. ఇంతకంటే గొప్ప అన్నయ్య నాకు లైఫ్లో దొరకడు. ఆ విషయం నాకు తెలుసు. ఈ విషయంలో నేనెంతో అదృష్టం చేసుకున్నాను.
ఇక అన్నయ్య తర్వాత నాకు అంత ప్రేమని పంచిన వాళ్ళు మీరు, అమ్మ, మీ ఫ్యామిలీని. నిజంగా ఈ విషయంలో నేను అదృష్టవంతురాలినే అని అనుకోవాలో, ఈ ప్రేమలు కొన్ని రోజులే అన్న భయంతో దురదృష్టవంతురాలిని అనుకోవాలో కూడా తెలియటం లేదండి. ఈ క్షణం అందరి నుంచి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. కానీ ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదండి. నన్ను క్షమించండి. ఈరోజు ఇలా బరస్టై మీతో నిజాలన్నీ చెప్పేశాను. కానీ ఎప్పటికీ నిజం చెప్పకూడదని అనుకున్నాను. బావతో నా పెళ్ళైపోయాక మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. ఆలోపు అన్నయ్య మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేలా ఏదో ఒకటి చెయ్యాలనుకున్నానండి అని ఆద్య ఏడుస్తూ చెప్పింది. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. ఫస్ట్ వన్. బావా నేను వచ్చేసా అంటూ శక్తి హుషారుగా క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి రుద్ర మోకాళ్ళ పైకి ఉన్న డ్రెస్లో కొంచెం మోడ్రన్గా మేకప్ దట్టంగా మొహానికి తగిలించిన అమ్మాయి చాలా చొరగా రుద్ర చేతిని పట్టుకొని మాట్లాడుతూ ఉంది. అది చూసిన శక్తి రియాక్షన్. ఇక రెండవది. ఎప్పటిలా గోడలు దూకి బాల్కనీలోకి ఎంటర్ అయిన ఇష్వాన్ ఇలా వచ్చి చాలా రోజులైంది. అన్నయ్య వచ్చిన దగ్గర నుంచి కుదరనే లేదు. ఈ రోజు మాత్రం నా బంగారాన్ని ముద్దులతో ముంచెత్తాల్సిందే అని హుషారుగా అనుకుంటూ బాల్కనీ డోర్ తీసి లోపలికి వెళ్ళి అప్పట్లా విష్ణుమూర్తి ఫోజ్లో బెడ్ మీద పడుకున్నాడు ఇష్వాన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.